మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి. రాసిన వారు వేమరాజు సూర్యనారాయణమూర్తి గారు. భావకవిత్వం చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. రెప్పలు వాల్చగానే పలకరిస్తావు, తెరువ కనుమరుగవుతావు. రెప్పపాటునై నిలవని నిన్నెట్లు గుర్తింతునమ్మా, కలనైనా కాంచదనన్నా కలలు అలలపై బింబము కదిలి చెదిరిపోవుచుండును. ఎట్లు ఊహింతునమ్మా నీ రూపు, తల్లివా చెల్లివా చెలియవా ఎదురుగా నుండెడివారు మది పరిపరి విధాన ప్రేరణ అగుచుండె. నిశ్చయముగా నీవు నన్ను కరుణించి దిగివచ్చిన దేవతవే, వరమియ్యవమ్మా. నిలకడగా నొక్కసారి దర్శనమిస్తే జన్మ ధన్యత పొందుతుంది. నీ రూపుకు ఆకారమిచ్చి తీర్చిదిద్దుతునమ్మా. నా చిత్రకళా నైపుణ్యాన్న స్థిరముగా నుండుమమ్మా. మోహనవాణి ఛానల్లో నా మందిరాన నిలిచి కొలువై ఉండి మమ్మల్ని కృతజ్ఞులు చేయవమ్మా. ఓ అమ్మా లలితమ్మ. లలితాదేవి మీద నా భావన. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.